సర్వాధికారి అయిన దేవునికి అతి త్వరలో రానున్న యేసుక్రీస్తు మహారాజ్కి స్తుతియు మహిమ ఘనత తరతరములకు యుగ యుగములకు ఎల్లవేళలా కలుగునుగాక. మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ఈరోజు అంశం ఏమిటి అంటే, ఈరోజు అంశం యేసయ్య పాదములు. యేసయ్య పాదాలు, ఆయన పాదాలు ఎంత శ్రేష్టమైనవి అండి. ఆయన పాదాలు ఎందుకు మనకు అవసరమై ఉన్నదో ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఒక వ్యక్తి ఈ చోటు నుంచి వేరే చోటుకు వెళ్ళాలంటే నడవవలసినది అవసరం. నడవాలంటే కాళ్ళు అవసరం. ఒక సామాన్యమైన వ్యక్తికి లేకపోతే మనం వెళ్ళాలన్నా కాళ్ళు లేకుండా మనం ఏంటండి నడవలేము. అలాంటిది ఈ ప్రపంచాన్ని నడిపించే ఆ యేసుక్రీస్తు పాదములు మనకెంత అవసరమై ఉన్నదండి. ఆ పాదముల గురించి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే అనేక భక్తులు బైబిల్లో మనకు కనిపిస్తారు. వారి పాదాల చెంతకు వచ్చి ఏ విధంగా ప్రార్థించారో, ఏ విధంగా వారు దేవుడిని వేడుకున్నారో కొన్ని విషయాలు తెలుసుకోవాలి. యెహోవా ఏమని సెలవిచ్చారండి? ఆకాశము నా సింహాసనం, ఇంకా భూమి నా పాదపీఠమని తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు పాదాల చెంత ఏముందండి? మనకు స్వస్థత ఉంది, అక్కడ నెమ్మది ఉంది, అక్కడ మనకి సమాధానం కలుగుతుంది, అక్కడ ఉండటం మనకు మంచిది అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి మనము ఆయన పాదాల చెంత ఉండాలి. ఇంకా యెహోవా ఏమని సెలవిచ్చారండి? భూమి ఆయన పాదపీఠం అంట. అంటే ఆయన పాదాలు మనకు సమీపంగా ఉన్నాయి. ఆయనే మనకు దగ్గరగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు. ఇంకా దగ్గరగా ఏమున్నదంటే ఆయన పాదాలు మనకు కనిపిస్తున్నాయి. ఆయన పాదాల దగ్గరికి మనం వస్తే చూడండి, విముక్తి మనకు కలుగుతుంది. ఒకసారి లూకా సువార్త 10వ అధ్యాయం 39వ వచనం చదివితే ఈ విధంగా అక్కడ మనకు కనిపిస్తుంది. ఆమెకు మరియా అను సహోదరి యుండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. ఎక్కడ కూర్చున్నారండి? ఈమె ఆయన పాదాల దగ్గర కూర్చుని ఏం చేస్తున్నారండి? పాదాల యొద్ద కూర్చుని, యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చుని యేసుక్రీస్తు బోధ వింటున్నారు. మనం బోధ వింటున్నాం, చాలా మంచిది. కానీ డబుల్ బెడ్ షీట్ వేసుకుని పొడుగును వింటాం, అది చూడండి పద్ధతి కాదు. లేకపోతే అది మనకు మంచిది కాదు. ఏదో అనారోగ్యం ఉంది ఆ సమయంలో వింటున్నారంటే పర్లే. కానీ ఇక్కడ మరియా యేసుక్రీస్తు పాదాల యొద్ద కూర్చున్నారంట. చాలామంది అంటారు, ఎవరు లేరు కదా బ్రదర్, ఎలాగైనా వినొచ్చు, మనం కూర్చుని పడుకుని డ్యాన్స్ చేస్తూ లేకపోతే మనం పరిగెడుతూ ఎలాగన్నా వినొచ్చు అని అంటారు. చాలాసార్లు మనం ఏదో పనులు చేస్తూ వింటున్నాం, అది మంచిది. కానీ మనం ఎప్పుడైతే ఫ్యామిలీ ప్రేయర్స్ చేస్తున్నాం, లేకపోతే ఎప్పుడైతే మనము చాలా ఆసక్తితో దేవుని వాక్యం వినాలని కోరుకునే సమయంలో మనం చాలా జాగ్రత్తగా, ఈమె ఏ విధంగా అయితే చూడండి, మరియా ఏ విధంగా అయితే పాదాలు చెంత కూర్చుని, పాదాల యొద్ద కూర్చుని వాక్యం వింటుందండి. ఆమె ఇచ్చే రెస్పెక్ట్ చూడండి, అంతగా ఆమె చూడండి యేసుక్రీస్తుని కోరుకుంటుంది, అంతగా వింటుంది. దాని తర్వాత యేసుక్రీస్తు ఏమన్నారండి? మార్త అనేక పనులు చేస్తున్నారు, ఈ విషయాలు మనకు తెలుసు. కానీ ఎప్పుడైతే మరియా ఎప్పుడైతే పాదాల చెంత వాక్యం విన్నప్పుడు యేసుక్రీస్తు ఏమన్నారండి? ఒక ఉత్తమమైన వాటిని ఈమె ఎన్నుకున్నది. ఈ మంచి వాటిని ఎవరు ఈమె యొద్ద నుండి తీసుకోనేరదు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మంచి వాటిని, ఉత్తమమైన వాటిని మనము అనేక చోట్ల మనం వెతుకుతూ ఉంటాం. కానీ ఆయన పాదాల చెంత ఉత్తమమైన వాటిని మనము పొందుకోవచ్చు. ఆయన వాక్యం వింటాం, మనకు చూడండి ఒక మంచి విషయాలు, మంచి వాటిని మనం తెలుసుకోగలుగుతాం. కాబట్టి ఆయన పాదాల చెంత మనకు చూడండి ఒక బెస్ట్, లేకపోతే అన్నిటికంటే శ్రేష్టమైనది మనకు ఎక్కడ దొరుకుతుందంటే, మనం ఎక్కడో వెళ్ళవలసిన పని లేదు. కానీ ఆయన పాదాలు ఎక్కడున్నాయో, ఆయన సన్నిధి ఎక్కడుందో మనం వెతికి అక్కడ మనము సమయాన్ని గడిపినట్లయితే ఏం జరుగుతుందండి? యేసుక్రీస్తు ఇచ్చే ఆ దీవెనలో మనం పొందుకుంటాం. మనం ఇంకా ఏ అపాయింట్మెంట్ గురించి పరిగెట్టే అవసరం లేదు. లేకపోతే ఏదో ఒక డేట్ వస్తుంది, ఒక సమయం వస్తుంది, లేకపోతే ఏదో ఒక అపాయింట్మెంట్, లేకపోతే ఏదో ఒక మంచి రోజు వచ్చిన తర్వాత ఆ దీవెనలు వస్తాయని మనం వెయిట్ చేసే అవసరం ఉండదు. అది ఇన్స్టెంట్గా జరిగిపోతాయి. ఎందుకంటే యేసుక్రీస్తు పాదాల చెంత ఆ శక్తి ఉన్నది, ఆ బలం ఉంది. ఏ విధంగా అయితే మరియా అక్కడ కూర్చుందో మనం కూడా ఆయన పాదాలని వెతికేవారుగా ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో చూడండి, ఈ సముద్రం మధ్యలో మార్గాలు కనిపిస్తున్నాయి, లేకపోతే కొండల మధ్యలో మార్గాలు
చేస్తూ ఉన్నారు. లేకపోతే అనేక మార్గాలు లేని చోట నుంచి మార్గాలు, అరణ్యంలో నుంచి మార్గాలు చేస్తున్నారు. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఆ త్రోవలను చూపిస్తున్నారు. యేసుక్రీస్తు మార్గమై ఉన్నారు, సత్యమై ఉన్నారు, జీవమై ఉన్నారు. ఆయన ఉన్న ప్రతి చోట ఆయన మన కొరకే చూడండి ఏం చేస్తారండి, మార్గాన్ని తెరుస్తారు. మన కొరకే మార్గాన్ని ఆయన సిద్ధపరుస్తారు. కాబట్టి ఆయన పాదాలు, ఏదైతే పాదాల ద్వారా మనకు మార్గం కనిపిస్తుందో, ఏదైతే మార్గం ద్వారా ఆయన పాదాల దగ్గర మనకు చూడండి స్వస్థత అనుగ్రహింపబడుతుందో, ఆయన పాదాల చెంత మనకు ఎక్కడైతే చూడండి నెమ్మది కలుగుతుందో, అనేకులకి డబ్బు ఉన్నా, కుటుంబం ఉన్నా, అన్నీ ఉన్నా వారిలో నెమ్మది లేదు. ఎక్కడ దొరుకుతుందని వారు ఎంతగా వారు ప్రయత్నం చేసినా చూడండి అది ఎక్కడ ఉంటుందంటే యేసుక్రీస్తు పాదాల చెంత. యేసుక్రీస్తు పాదాల దగ్గర మనం వచ్చినప్పుడు ఆ సమాధానం మనకు కలుగుతుంది, ఆ నెమ్మది ఆయన మాటలు విన్నప్పుడు కలుగుతుందండి. ఆ సముద్రం మధ్యలో కూడా ఆ అలలు రేగినప్పుడు కూడా ఏం చేశారండి, యేసుక్రీస్తు మాట్లాడగా ఆ అలలు నిమ్మలమైనవి. ఆ సముద్రం మీద ఆయన నడిచి వచ్చారు. ఆయన పాదాలు ఏం చేసినాయి అండి, ఆ సముద్రాన్ని కూడా ఆపివేసినాయి. ఆ సముద్రంలో ఉన్న ఆ అలల్ని కూడా చూడండి నిమ్మలపరిచినట్టుగా వాక్యం సెలవిస్తుంది. ఆయన పాదాలు చూడండి ఎంతగా మనకు అవసరమై ఉన్నాయంటే, మన పాపం మధ్యలో మన పాపాలు, శ్రాపాలు, ఇబ్బందులు ఇవన్నీ వస్తున్నాయని మనం బాధపడుతున్నాం. కానీ యేసుక్రీస్తు చూడండి ఆయన స్వయంగా ఆయన సన్నిధికి, ఆయన పాదాల చెంత మనం కూర్చున్నప్పుడు అనేక విషయాల్లో మనకు సమాధానము కలుగుతుంది, మనకు పరిష్కారము కలుగుతుంది. ఆప్షన్ లేదు, మార్గం లేదు, ఇంకా చేయలేము, ఇంకా జరగదు అన్న పరిస్థితిలో కూడా ఆయన పాదాల చెంత మనకు చూడండి ఆప్షన్స్ అనేది దొరుకుతాయి. మనకి అక్కడి నుంచి మార్గం అనేది కనిపిస్తుంది. అలాగే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనం చదివినట్లయితే ఈ విధంగా అక్కడ రాసి ఉన్నది, నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా నేను. ఇప్పుడు చూడండి రొమ్మున ఆనిన ఆ శిష్యుడు, ఎప్పుడు చూసిన రొమ్మునే, యేసుక్రీస్తు రొమ్మునే ఆనుకుని ఉండే ఆ శిష్యుడు ఏమయ్యాడండి, పాదాల యొద్ద పడ్డాడంట. ఆ యోహాను, శిష్యుడైన యోహాను యేసుక్రీస్తుని ఆయన చనిపోయి తిరిగి లేచి అనేక దినాల తర్వాత మళ్ళీ కనిపించినప్పుడు ఏమయ్యాడండి, చచ్చిన శవం వలె ఏంటండి ఆయన పాదాల మీద పడ్డాడంట. మనం కూడా ఈరోజు ఆయన పాదాల మీదకి వచ్చి మనం ఎలా ఉండాలండి, ఒక వ్యక్తిలో ఏ ఒక ఆశ పెట్టుకోకుండా, ఆశ ఏంటండి యేసుక్రీస్తుని చూస్తమే అదే ఆశ పెట్టుకోవాలి. ఇంకా ఎన్నెన్నో కోరికలు, ఎన్నెన్నో ఆశలు కాకుండా ముందు ఆశ ఆయన పాదాల చెంత మనం ఉండాలని. ఆయనే సర్వము, ఆయనే సత్యము, ఆయనే మార్గం అని మనం చూడండి ఆయన పాదాల చెంత ఈ యోహాను ఏ విధంగా వచ్చాడంటే ఆయన పాదాలకి అంత ఇంపార్టెన్స్ ఉంది. ఆయన పాదాల దగ్గర చూడండి అంత చేంజెస్ మన కొరకే జరుగుతుంది. ఆయన పాదాల చెంత ఎక్కడ దొరకలేని అన్నీ చూడండి మనకు ఆయన పాదాల దగ్గర దొరుకుతాయి. కాబట్టి మనము ఈ శిష్యుడే ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు తిరిగాడు. ఆయనతో పాటే ఎక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ఆయనతో పాటే కూర్చుని, యేసుక్రీస్తు పక్కనే కూర్చుని చూడండి ఆయన రొమ్మున ఆనుకునే ఈ శిష్యుడు, అన్నిటినీ దగ్గర నుంచి చూసుకునే ఈ శిష్యుడు, అన్నీ తెలిసిన ఈ శిష్యుడు యేసుక్రీస్తు ఎప్పుడైతే శిలువ మీద అప్పగించబడ్డాడు చూడండి అప్పుడు కూడా యేసుక్రీస్తు పాదాల దగ్గరే ఆయన నిలిచి ఉన్నాడంట. యేసుక్రీస్తు దగ్గరే ఆయన శిలువ వేయబడుతున్నారు, ఆయన ఈ శిష్యుడు మాత్రం అక్కడే నిలిచి ఉన్నాడంట. అదేవిధంగా మళ్ళీ చూడండి ఈ దీవిలో కూడా ఏం చేస్తున్నారండి, ప్రకటన గ్రంథంలో కూడా పాదాల మీద పడినట్టుగా కనిపిస్తున్నారు. మనం చాలాసార్లు అనుకుంటాం మనం దేవుని కుమారులం కదా, మనం దేవుని కుమార్తెలం కదా, మనం ఇంకా దాసులం కాదు కదా, మనం ఇంకా అవసరం లేదు కదా అని చాలామంది అనుకుని చూడండి ఆయన పాదాల మీద పడట్లేదేమో. మనం రావాలి, ఆయన పాదాల చెందకి మనం రావాలి. నిజమే మనం ఆయన కుమారులం, నిజమే ఆయన కుమార్తెలము. కానీ మనం కొన్నిసార్లు పరిస్థితులు వస్తాయి. రాజైన దావీదు కూడా చూడండి ఆయన పాదాలు పట్టుకుని వదిలిపెట్టేవాడు కాదు. ఆయన కూడా ఆ పాదాల గురించి వెతికేవారు. ఆయన కూడా అన్నిటినీ విడిచి, ఆ సింహాసనాన్ని విడిచి కిందకి దిగి కూర్చునేవారు. అంటే మనం కూడా ప్రార్థన చేస్తున్నాం, మనం మంచిది, కాళ్ళు నొప్పి వచ్చినప్పుడు మనం కుర్చీల మీద, సోఫాల మీద ఉంటున్నామేమో, కొన్నిసార్లు మనము నిలబడి చేస్తున్నామేమో, కొన్నిసార్లు మనము
కిందకి దిగి రావాలి. మనము ఏంటండి ఆయన పాదాల దగ్గర కూర్చుని ప్రార్థన చేస్తే అది మనకు చూడండి అది ఆశీర్వాదకరం. అలాగే మనం ఇంకో మాటను మనము అదే ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయం 18వ వచనంలో చదువుదాం. సంఘపు దూతకు ఇలాగు రాయము, అగ్ని జ్వాల వంటి కనులను, అపరంజిని పోలిన పాదము గల దేవుని కుమారుడు చెప్పు సంగతులు ఏమనగా. ఏంటండి, ఎటువంటి పాదాలు ఉన్నాయి ఆయనకి? ఎటువంటి పాదాలు కలిగి ఆయన ఉన్నారంటే అపరంజిని పోలిన పాదములు. ఆయనకి ఆ పాదాలకు కూడా ఒక వివరణ ఇచ్చారు. ఏంటండి, అది బ్రాస్ లాగా ఉన్నదంట. అది ఫైన్ బ్రాస్, అపరంజిని పోలిన పాదములు, అపరంజిని పోలిన పాదములు అని రాయబడి ఉన్నాయి. అంటే ఆయన పాదానికి ఒక ఇంపార్టెన్స్ ఇచ్చినట్టుగా మనకు కనిపిస్తున్నాయి. ఆ పాదాలు మనం చూడాలి, ఆ పాదాల్లో ఉన్న ఆశీర్వాదాలు మనం తెలుసుకోవాలి. ఆయన పాదాల దగ్గర కూర్చుని వినటం వేరే, మనం చూడండి ఏదో పనులు చేసుకుని వాక్యం వినటం వేరే. అంటే కొన్ని సందర్భాల్లో సమయం లేనప్పుడు మనము వెళ్తూ అంటే పని చేసుకుంటూ మనం వాక్యం వింటున్నాం, అది వేరే. లేకపోతే మనం ట్రావెల్ చేస్తూ వాక్యాన్ని వింటున్నాం వేరే. కానీ వారంలో లేకపోతే ప్రతిరోజు మనం కొంత సమయం మనం ఏం చేయాలని, కొంత సమయం మనం ఆయన పాదాల చెంత కూర్చునే ఆ భాగ్యాన్ని మనం పొందుకోవాలి. ఆయన పాదాల చెంత మనం కూర్చుంటే చూడండి ఆ వినే మన హృదయం ఏమవుతుందంటే సిద్ధపడుతుంది. మనం ఎవరైనా నడుస్తూ ఏదైనా భోజనం చేయమంటే చూడండి వారు చేసిన అది ఒంటికి కరెక్ట్గా తగలదు. ఆ పిల్లలు ఏదో విధంగా వారు పరిగెడుతూ తింటారు, వారికైతే అరిగిపోతాయి. కానీ ఒక వ్యక్తి ఒక వయసు దాటిన తర్వాత ఏంటంటే కూర్చుని తింటేనే అది ఒంటుకు పడుతుంది, అది కూర్చుని తింటేనే అది మంచిగా అరుగుతుంది. కూర్చుని తిన్న తర్వాత నడవచ్చు, కానీ తినే సమయంలో పరిగెడుతూ తింటే కూడా చూడండి అది గ్యాస్ పట్టే సమస్య రావచ్చు, లేకపోతే స్టమక్ ప్రాబ్లం రావచ్చు. అదేవిధంగా మనం కూడా తిరుగుతూ దేవుని ఆత్మీయ ఆహారాన్ని తింటూ ఏం చేస్తున్నామంటే మన శరీరాన్ని మనం సిద్ధపరచుకోవట్ల, మన ఆత్మను మనం చూడండి ఇటు అటు మనం కూర్చుంటానికి చూడండి నిజంగా కూర్చున్నాం, కానీ మన మైండ్ కూడా కొన్నిసార్లు ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. మన హార్ట్ కూడా అక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుందో ఏదో భయం, ఏందో ఆందోళన ఉండటం కారణించేది ఏమవుద్దంటే మనం ప్రిపేర్గా ఉండం. కొన్నిసార్లు అది ప్రిపరేషన్ మనలో లేని కారణంగా ఏంటంటే మనం ఆయన వాక్యాన్ని కరెక్ట్గా పొందుకోలేము. ఇక్కడ మరియాను మనం చూసినట్లయితే ఏంటంటే పాదాల యొద్ద కూర్చుందంట. మనం కూడా ఈ విధంగా ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే ఆ సమయం మనకు కొంత సమయం మనం మార్నింగ్ ఉదయాన్నే లేచిన వెంటనే ఏంటండి ఆయన పాదాలు పట్టుకునే విధంగా, ఆయన పాదాల చెంత కూర్చుని ఆయన వినే విధంగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందండి, మనుషుడు కేవలం ఏంటండి రొట్టెతో మాత్రం కాదు కానీ దేవుని నోట వచ్చే ప్రతి మాట ద్వారా బ్రతికి ఉన్నాడు. అంటే ప్రతిరోజు ఆయన మాట్లాడుతున్నారు, కానీ మీరు వింటున్నారా? విన్నట్టుగా ఉంటున్నారు. అంటే మనము ఆ మాటలను వింటున్నాం కాబట్టే సజీవులుగా ఉన్నాం. ఆ మాట విని చేయని వారు, చేసిన వారు అనేకులు, చేయని వారు కూడా కొందరు కనిపిస్తున్నారు. మనం చేసేవారుగా ఉండాలి. మనం చేస్తుంటే ఇంకా ఆ మాటలు వస్తూ ఉంటాయి, ఆ జీవం మనకి ఇంకా కలుగుతుంది, ఆ వాక్యము ఇంకా మనలో ఫ్లో అవుతే ఏంటండి అనేకులకి జీవము వస్తుంది, అనేకులకి మనము దీవెనకరంగా మారుతాము, అనేకులకి చూడండి ఆ వాక్యం ఏం చేస్తుందండి ఆహారంగా మారుతుంది. కానీ మనం ఏం చేయాలి, ఆయన పాదాల చెంత కూర్చుని మనం సైలెంట్గా వినేవారుగా ఉండాలి. మనం టెన్షన్తో ఏం చేస్తామా దేవుడి గురించి మనం ఏం చేస్తామంటే దేవుడు ముందు మన కొరకే ఏం చేస్తున్నారో వాటిని గుర్తించి మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుడు చేయిస్తారు. దేవుడు స్వయంగా ఉండి మనతో పాటు ఆయన స్వయంగా చేస్తారు. కానీ ఆయన మాటలను మనం ఏం చేయాలండి, ఆయన పాదాల చెంత కూర్చుని వినాలి. ఆయన సన్నిధిలో ఆయన పాదాల యొద్ద మనము మోకరించి ప్రార్థించాలి. మన ప్రార్థన ఆయన పాదాలని పట్టుకునే విధంగా, ఆయన పాదాలు మనం చూడండి ఆయన పాదాలని మనం పట్టుకునే విధంగా మన ప్రార్థన ఉండాలి. మన ప్రార్థన ఏదో చేస్తావా చేయవా, చేస్తేనే నేను నీ కొరకు ఇది చేస్తానని చూడండి ఒక బిజినెస్ వలే కాకుండా నువ్వు అది ఇస్తే నేనేస్తా అన్నట్టు చాలామంది చూడండి ప్రార్థన చేస్తారు. ఈ రోజుల్లో చాలామంది దేవుడా నువ్వు ఇవ్వలేదుగా అందుకే నేను చర్చికి రాలేదంటారు. చాలామంది నా వారికి గృహాన్ని ఇచ్చావు నాకు ఇవ్వలేదుగా నేను రాను మీ సంఘానికి అని చూడండి బిజినెస్ లాగా ఒక అగ్రిమెంటు చేస్తున్నారు. కానీ దేవుడు చూడండి ఆయన ప్రాణాన్నే
మన కొరకే ముందుగానే ఇచ్చారు. మనం చేసిన పాపాలని ఆయన క్షమించి మనకు చూడండి ఇంకా జీవాన్ని ఇచ్చారు. మనల్ని ఆయన క్షమించి ఇంకా మనుషులు కనిపిస్తున్నారంటే చూడండి, ఒకవేళ ఆదాం కాలంలోనే దేవుడు ఆదాంని అవ్వని ఆ కాలంలోనే తుడిచివేసి ఉంటే ఈ కాలం వరకు మనము ఉండేవారు కాదు. మనం ఈ 2024లో మనము కనిపించేవారం కాదు. కానీ ఆయన దయా సంపూర్ణుడు, ఆయన క్షమించే దేవుడు, ఆయన కరుణా సంపూర్ణుడు కాబట్టి మనల్ని క్షమించారు. ఆయన క్షమిస్తూనే ఉన్నారు. కాబట్టి ఆయన చేసిన ఆ అద్భుతాలు లేకపోతే ఆయన చేసిన ఆ మహత్కార్యాలు మనం వివరిస్తూ ఉంటే చూడండి సమయం ఉండదు. కానీ మనం ముందుగా ఈరోజు వాక్యం ఏ విధంగా అయితే మనకు సెలవిస్తుందో ఆయన పాదాలని మనము వెతికేవారుగా ఉండాలి. ఆయన పాదాల దగ్గర మనము కూర్చుండేవారుగా ఉండాలి. ఆయన పాదాలతో మనం చూడండి, ఆయన పాదాల దగ్గర మనం కూర్చుని వింటే ఆ విషయం లేకపోతే ఆ బ్లెస్సింగ్స్ వేరే విధంగా ఉంటాయండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చేద్దాం. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరసునిగా నియమించిన. ఏంటండి? సమస్తము ఆయన పాదాల క్రింద ఉంచెను. సమస్తం అంటే ఏంటండి? సమస్తం ఉన్నవన్నీ ఆయన పాదాల కింద పెట్టి ఉన్నారంట. మనము చాలా విషయాల్లో మనము అనేకుల దగ్గరికి వెళ్తాం, ఇది చేస్తారా, వారు చేస్తారా, ఎంత డబ్బులు ఇస్తే చేస్తారా, అంతగా వారికి సాయం చేస్తే అంతగా వారిని ఒప్పిస్తే చేస్తారా అని మనం అనుకుంటాం. కానీ అన్నీ ఎక్కడున్నాయంట అండి? ఆయన పాదాల క్రింద ఉన్నాయంట. ఆయన పాదాల కింద ఏమున్నాయో ఆయనకు తెలుసు. కానీ ఆయన పాదాల కింద ఏమున్నాయో మనం తెలుసుకోవాలని కోరుకోవట్ల. ఈరోజు ఈ లోకంలో ఉన్న ఉద్యోగాలు ఎక్కడున్నాయంటే ఆయన పాదాల కింద ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న ఆస్తిపాస్తులు ఎక్కడున్నాయంటే యేసుక్రీస్తు పాదాల కింద ఉన్నాయి. ఈ లోకంలో ఉన్న స్వస్థతలు ఎక్కడ దొరుకుతుంటాయి అంటే ఆయన పాదాల క్రిందే ఉంటాయండి. ఈ లోకంలో ఉన్న చూడండి మంచి కీర్తి పేరు ఎక్కడుందంటే ఆయన పాదాల దగ్గర ఉన్నది. మనం ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో ఆయన పాదాల దగ్గరకు వస్తామో ఆయన మనల్ని ఏం చేస్తారండి? హెచ్చిస్తారు. ఎందుకంటే సమస్తం ఆయన పాదాల కిందే ఉంది. మనకు కావలసినవన్నీ ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. ఆయన పాదాల దగ్గరే ఉన్నాయి, ఆయన పాదాల కిందే ఉన్నాయి. కానీ మనము ఎక్కడెక్కడో ప్రయత్నం చేస్తున్నాం, ఎన్నెన్నో ప్రాంతాలు తిరుగుతున్నాం, ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నామేమో, అవన్నీ చేస్తున్నాం కరెక్టే. కానీ ఆయన పాదాలని మనం మర్చిపోతే, ఆయన పాదాల దగ్గరికి రాకుండా ఉంటే మన ముఖ్యమైన వాటిని పోగొట్టుకున్నట్లే, మనం ముఖ్యమైన వాటిని మనం ఏం చేస్తున్నామండి? విడిచిపెట్టినట్లే మనం తెలుసుకోవాలి. ఈ లోకంలో ఉన్న రోగాలు, ఈ లోకంలో ఉన్న శ్రాపాలు, ఈ లోకంలో ఉన్న కోపాలు, ఈ లోకంలో ఉన్న అన్ని విధమైన పాపాలు ఏదున్నా చూడండి ఆయన పాదాల కింద పెట్టేస్తే మళ్ళీ అవి మనల్ని బానిసలుగా చేసుకో. మనం చాలామంది యూత్ని చూస్తే, చాలామంది యవనస్తులను చూస్తే ఏం చేస్తున్నారండి? సిగరెట్కి బానిసలు అయిపోతున్నారు, చాలామంది సారాకి బానిసలు అయిపోతున్నారు, చాలామంది పాపానికి బానిసలు అయిపోతున్నారు. ఎందుకంటే వారు కావాలని చేయకపోయినా వాటి ద్వారా వారు ఏమయ్యారండి? ఆకర్షింపబడ్డారు. కానీ మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వారిని తీసుకొస్తామో అవన్నీ ఏమవుతాయండి? ఆయన పాదాల కింద, ప్రతి శత్రువు ఆయన పాదాల కింద తీసుకుని అన్ని శత్రువులు, అందరి శత్రువులు ఏమవుతారండి? ఆయన పాదాల కిందకు వస్తారని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మన పిల్లల్ని, మన బిడ్డల్ని, యవనస్తుల్ని అందరినీ మనం యేసుక్రీస్తు పాదాల దగ్గరికి వచ్చి ఎప్పుడైతే తీసుకొచ్చి కూర్చోబెడతాం ఏమవుద్దండి? ఆ శత్రువు ఏదైతే బాణాలు వేశాడో, లేకపోతే ఈ శత్రువు ఏ విధంగా అయితే హింసిస్తున్నాడో, ఏ విధంగా అయితే బాధ పెడుతున్నాడో మనల్ని, మన కుటుంబాన్ని, మన పిల్లల్ని, మన పాస్తుల మీద, లేకపోతే మన పనుల మీద, మన ఉద్యోగాల మీద, మన వ్యాపారాల మీద శత్రువు ఏ విధంగా అయితే పనిచేస్తున్నాడో ఎప్పుడైతే మనము ఆయన పాదాల దగ్గర కూర్చుంటాం ఏమవుతామండి? శత్రువు వేసిన బాణాలనైనా శత్రువుని తీసివేసి దేవుడు ఏం చేస్తారండి? ఆయన పాదాల కింద చితకదొక్కుతారంట. ఆయన పాదాల కింద పూర్తిగా నాశనం చేస్తారంట. అందుకని సమస్తము ఆయన పాదాల కింద ఉంది. కానీ మనము ఏంటండి? చాలామంది గాల్లో ఎగురుతున్నారు, చాలామంది ఆ మేడల్లో పైకే ఉంటున్నారు, ఇంకా కిందకి రాలేకపోతున్నారు. ఆయన సన్నిధి, ఆయన పాదాల దగ్గరికి వస్తానికి చాలామంది కష్టంగా మారిపోయింది. కానీ వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే, వాక్యం ఏ విధంగా మనకు తెలియజేస్తుందో ప్రాక్టికల్గా కూడా మనము
ఉన్నట్లయితే దేవుడు చూడండి ఆ ప్రాక్టికల్గా కూడా మనకి ఆశీర్వాదాలు కనిపిస్తాయి. ఆశీర్వాదాలు లేవా అంటే మన మీద ఉన్నాయి, కానీ అది ప్రాక్టికల్గా కనిపించట్లేదు. ఎందుకు అది నిజంగా కనిపించట్లేదు అంటే మనము ప్రాక్టికల్ అవట్లేదండి. మనము నిజంగా మారట్లా. మనం ఓన్లీ మాటల్లోనే, లేకపోతే ఓన్లీ చూపుల్లోనే, లేకపోతే ఓన్లీ వినడంలోనే మన భక్తి ఉండిపోతుంది. కానీ మనం కొంచెం ప్రాక్టికల్గా చేంజ్ అవుతే దేవుడు కూడా చూడండి అతిగా మనకు దీవెనలు దయచేస్తారు. అదేవిధంగా మనం ఇంకో మాటను, మనం మంచి మాటను ఎఫెసీయుల పత్రికలోనే 6వ అధ్యాయం 15వ వచనంలో చదువుదాం. పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనసు అని జోడు తొడుక్కొని నిలువబడుడి. ఎలాగ నిలబడాలండి? మనము మన పాదాలని ఎలాగ సిద్ధపరచుకోవాలంట? సమాధాన సువార్తతో. మనము ఆయన సమాధాన సువార్తతో మన పాదాలని సిద్ధపరచుకోవాలి. మనం నిలబడాలి. ఆ విధంగా దేవుని సువార్త ప్రకటించేవారుగా సమాధాన సువార్త. సువార్తలు చూడండి, ఎవరికో శ్రాపము లేకపోతే ఎవరికో శిక్ష వచ్చేది సువార్త కాదు. అది ఆ గుడ్ న్యూస్. ఎటువంటి గుడ్ న్యూస్ అండి? శత్రువు ఓడిపోతాడంటే ఏ శత్రువు అండి? లోకాన్ని ఏంటండి? లోకాన్ని ఎవరైతే బాధ పెడుతున్నారో, లేకపోతే లోకాన్ని ఎవరైతే మోసం చేస్తున్నారో వారు ఓడిపోతారు. కానీ లోకంలో ఉన్న దేవుని కుమార్తెలు ఎప్పుడు ఓడిపోరని చూడండి. అది శుభవార్త, అది సమాధాన సువార్తను మనము ఆ సువార్త ద్వారా మన పాదాలని మనము సిద్ధపరచుకోవాలని వాక్యం సెలవిస్తుందండి. మన పాదాలు ఎప్పుడు ఆయన దగ్గరికి పరిగెడటానికి సిద్ధంగా ఉండాలి. మన పాదాలు ఎప్పుడు చూడండి ఆయన ఎక్కడున్నారో వారిని వెతికే విధంగా మన పాదాలు సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా ఎవరైతే నశించిపోతున్నా చూడండి ఆత్మల గురించి ఆ భారం కలిగి ఉండాలి. లేకపోతే నశించిపోతున్న గొర్రెల గురించి మనము పరిగెట్టేవారుగా మన పాదాలు సిద్ధంగా ఉండాలి. మన పాదాలు ఎప్పుడైతే ఆయన సన్నిధి దగ్గరకు వచ్చి మనం ఎప్పుడైతే మోకరిస్తామో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, ఆయన మోకాల దగ్గర ఉంటామో, ఆయన పాదాల దగ్గర ఉంటామో, ఏం చేస్తామండి? మనల్ని మనము సిద్ధపరచుకుంటాం. మన పాదాలు ఆయన సమాధాన సువార్తతో సిద్ధపడతాయి. అటువంటి ఆలోచన కలిగి మనము ముందుకు సాగాలని వాక్యం సెలవిస్తుంది. అటువంటి మన ఏర్పాటు మనం చేసుకోవాలని, మనం చూడండి సిద్ధపాటు మనము చేసుకోవాలని వాక్యం మనకు చూడండి తెలియజేస్తుంది. కాబట్టి మనం ఆయన వాక్యంలో ఇంకా దగ్గరగా మనం ఆయన చూడాలి. ఆయన పాదము మన సమీపంలో ఉన్న కాబట్టి మనం ఆయన పాదాల చెంత మనం ఎక్కువ సమయం గడపాలండి. ఎక్కువ జస్ట్ వచ్చి ఏదో అలాగ టచ్ చేసుకుని చేతి ద్వారా కాళ్ళను టచ్ చేసి వెళ్ళిపోతామే కాకుండా ఆ పాదాల చెంత మనము గంటలు ప్రార్థన చేయాలి. ఆ పాదాలు ఎదుట మనం ఏంటండి? మన చెమట కారేంత వరకు, మన కన్నీరు కారేంత వరకు మనము ప్రార్థన చేయాలి. ఆయన పాదాలు పట్టుకుని మనం ఇంకా ఏంటండి? ఆయన పాదాలు ఏ ఒక వ్యక్తి మనము పాదాలు పట్టేసుకుంటే ఏమవుద్దండి? ఆ వ్యక్తి వెళ్ళలేడు. ఇంకా ఆయన చేపట్టుకుంటే ఆ చేతులు లాక్కుని వెళ్ళిపోతాడేమో, కానీ ఆయన వస్తువు ఏదైనా తీసుకుంటే ఆ వస్తువు మన దగ్గర వదిలేసి వెళ్ళిపోతాడేమో. ఈ రోజుల్లో మొబైల్ ఎవరు విడిచిపెట్టి వెళ్ళరేమో, కానీ వారికి ఉన్న చూడండి ఒక కళ్ళజోడు తీసుకున్న కళ్ళజోడు గురించి కూడా తిరిగి వచ్చేస్తారు. లేకపోతే ఏదో వారికి ఉన్న పెన్ను తీసుకున్న అలాంటిది ఏదన్నా తీసుకుంటే వారు చూడండి అది విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. కానీ ఒకవేళ ఒక వ్యక్తి పాదాలు పట్టుకున్నామంటే ఆ వ్యక్తి చూడండి ఇంకా కదలలేడు, అక్కడే ఉండిపోతాడు. అదేవిధంగా మనం కూడా యేసుక్రీస్తు పాదాలు పట్టుకొని ఏం చేయాలండి? వెళ్ళనివ్వకుండా మన క్షేమం గురించి, మన కుటుంబం గురించి, మన దేశాన్ని గురించి ప్రార్థన చేసేవారుగా యేసుక్రీస్తుని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా అటువంటి ప్రార్థన మనం చేయాలండి. అంతేకాకుండా ఆయన చెప్పినది వినటానికి మనము సిద్ధంగా ఉండాలి. ఆయన చెప్తున్న వాటిని వినేవారుగా అవ్వాలని చూడండి ఆయన పాదాల చెంత మనం ఎక్కువ సమయం గడపాలి. ఉన్న సమయంలోనే మనం ఇంకా ఎక్కువ సమయం ఆయనకి ఇచ్చే విధంగా ఆయన పాదాల దగ్గర ఉండి ఏం చేయాలండి? ఆయన పాదాలని పట్టుకుని ప్రార్థన చేయాలి. అలాగే లాస్ట్ వచనం మనం చదువుకుని ముగించుకుందాం అండి. లూకా సువార్త 7వ అధ్యాయం 38వ వచనం చదివి మనం ముగించుకుందాం. ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంటికి భోజనము కూర్చున్నాడు అని తెలుసుకుని వెనుక తట్టు ఆయన పాదాల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి
తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఏం చేశారండి? ముందుగా కన్నీళ్లతో యేసుక్రీస్తు పాదాలు తడిపెను. అంటే ఆ కన్నీళ్ళు ఎందుకు వాడుకున్నదండి? యేసుక్రీస్తు పాదాలు తడుపుతానికి. ఈరోజు కన్నీరు ఎందుకండి? దుఃఖం వస్తే, బాధ వస్తే, తల్లిదండ్రులు పిల్లల్ని తిడుతూ ఉంటే, కొడుతూ ఉంటే పిల్లలు ఏం చేస్తారండి? ఏడుస్తూ ఉంటారు. ఈ రోజుల్లో శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా చిన్నవారే కాదు పెద్దవారు కూడా ఏడుస్తారు. కొన్నిసార్లు మనము యేసుక్రీస్తు పాదాల చెంత ఉండి మనం ప్రార్థన చేస్తే ఆయన చేసిన కార్యాలని తలంచుకుంటూ, ఆయన ఇచ్చిన ఆ క్షమాపణను మనం తలంచుకుంటే ఏంటండి? ఏడుపు వస్తుంది. మన కొరకే ఆయన పొందిన గాయాలని చూసి మనకేమొస్తుందండి? ఏడుపు వస్తుంది. మన కొరకే ఆయన శిలువ మీద మరణించారు. ఆ మరణాన్ని మనం తలంచుకుంటే ఏమవుతుందండి? ఏడుపు వస్తుంది. అలాగే ఇక్కడ మరియను మనం చూస్తున్నాం. ఏంటండి? మరియ మగ్దలిని ఏం చేస్తుందండి? ఏడుస్తుంది. ఆ కాళ్ళను, యేసుక్రీస్తు పాదాలను ఎలాగా కడుగుతుందంటే ఏదో మంచి బిస్లరీ వాటర్ తేలేదండి, ఎక్కడో నుంచి నీటిని బాయిల్ చేసి తీసుకుని రాలేదు, కానీ ఆమె కన్నీళ్లతో ఆ పాదాలని తడుపుతూ ఏం చేస్తుందండి? కడుగుతున్నదని వాక్యం సెలవిస్తుంది. దాని తర్వాత ఆ కాళ్ళను, పాదాలని ఎలాగ తుడిచిందంటే తమ తల వెంట్రుకలతో ఆ పాదాలని, అంటే ఆమెకున్న చూడండి తల వెంట్రుకల్ని స్త్రీలు ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, సిస్టర్స్ ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు, వాటిని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు. దేవుడు కూడా తల పైనే, అంటే తల అంటే చూడండి ఆ తల వెంట్రుకల్ని పైలే ఉంచారు. అలా ఆ తల వెంట్రుకలతో ఏం చేసిందండి? ఆమె తుడిచింది. ఏదో టవల్ తెచ్చి లేదా ఏదో మంచి బెడ్షీట్ తేలేదు, కానీ ఆమె ఉన్న తల వెంట్రుకలతో ఏం చేశారండి? తుడిచారు. దాని తర్వాత ఏం చూస్తున్నామండి? ఆమె పాదాలు, ఆయన ఏం చేశారు? ఆమె ఏం చేసిందండి? యేసుక్రీస్తు పాదాల మీద ముద్దు పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది. మన ఏదన్నా తల్లిదండ్రులు ఏ ఒక కుమారుడు ఒక పాదాలని ముద్దు పెట్టుకోరండి. ఎప్పుడు ముద్దు పెట్టుకుంటారంటే ఎక్కువగా బుగ్గల మీద, లేకపోతే ఎక్కువగా మనం చూస్తాం తల మీద ముద్దు పెట్టుకుంటారు, కానీ కాళ్ళ మీద ముద్దు పెట్టుకునేవారు తక్కువ మంది. అలాగే ఇక్కడ మనము ఈ స్త్రీని చూస్తున్నాం. ఏంటండి? యేసుక్రీస్తు పాదాలని ముద్దు పెట్టుకుని ఆఖరికి ఏం చేసిందండి? ఆమె అత్తరును వాటి మీద, యేసుక్రీస్తు పాదాల మీద పోసినట్టుగా వాక్యం సెలవిస్తుంది. అంటే ఆమె తెలుసుకున్న గొప్ప విషయం ఏంటండి? ఆమె పాదాల దగ్గర, ఆయన పాదాల దగ్గర ఆమె కూర్చుని వాక్యం విన్నది. అదేవిధంగా ఆమె ఆ పాదాలకు చూడండి అంత వాల్యూని ఇచ్చింది. అంటే ఆయన సిద్ధపడుతున్నారు దేనికంటే? శిలువ మీద మరణిస్తానికి. ఆ శిలువ మీద మరణించే సమయంలో ఆయన బాడీని ఎలా సిద్ధపరుస్తుంది అంటే ఆమె పాదాలు, యేసుక్రీస్తు పాదాలు కడిగి ఆమె ఆయన్ని సిద్ధపరుస్తుంది. ఏ విధంగా కడిగింది అండి? మనం చూసాం. ఆ కన్నీరుతో మనం కూడా ఆ కన్నీటి ప్రార్థన ద్వారా ఏం చేయాలండి? ఆయన పాదాలని సిద్ధపరచాలి. ఆయన పాదాలని మనం సిద్ధపరుస్తాం. ఏంటి బ్రదర్ అని అనుకోవచ్చు. అంటే దానికి అర్థం ఏంటండి? మన భవిష్యత్తు లేకపోతే మన ఫ్యూచర్ బాగుండాలంటే మనం చూడండి మన పాదాలు కడుక్కుంటే మనం అంతగా వెళ్ళవలసిన ప్రాంతానికి వెళ్ళలేం, కానీ యేసుక్రీస్తు పాదాల దగ్గర మనం కూర్చుని మోకరించి ప్రార్థన చేసినప్పుడు, మన కన్నీటి ద్వారా ఆయన పాదాలు కడిగినప్పుడు ఏమవుద్దంటే మన పాపాలు క్షమించబడతాయి. మనకు వచ్చిన ఆటంకాలు అక్కడి నుంచి దూరం అవుతాయి, మనకు వచ్చే ఇబ్బందులు మన నుంచి దూరం అవుతాయి. ఇంకా మనకేమవుద్దండి? మార్గము సరళమవుతుంది. మన కొరకు ఏమవుద్దండి? ఒక మంచి త్రోవ అక్కడి నుంచి లైన్ అప్ అవుద్ది. మన కొరకే మంచి త్రోవ తెరవబడుతుంది. అదే ఆ యేసుక్రీస్తు పాదాలకున్న ఒక స్పెషాలిటీ. ఆ పాదాల దగ్గరికి రావాల్సింది ప్రపంచమంతా ఆయన సన్నిధికి వస్తుందంట. ప్రపంచమంతా ఆయన ఎదుట మోకరిస్తుందంట. ప్రపంచమంతా ఏంటండి? యేసే ప్రభు అని, యేసే మన ప్రభు అని చూడండి ఒప్పుకుంటారంట. అది ఆ సమయము వచ్చే ముందే మనం ముందుగానే సిద్ధంగా ఉంటే చూడండి, మనకి ఫోర్స్ఫుల్ కాకుండా మనం ఏంటండి, మనము మన ఇచ్చ అంటే మనము మన ఓన్ మన సెల్ఫ్ ఒబీడియన్స్గా మనం వచ్చినట్లయితే మనము దీవెనలు పొందుకుంటాం, మనము బ్లెస్సింగ్స్ పొందుకుంటాం. కానీ ఎప్పుడైతే అందరు చెప్పిన తర్వాత మనం చెప్తే చూడండి దాంట్లో ఏ ఒక స్పెషాలిటీ కనిపించింది. అది ఒక ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి, ఇంకా ఏ ఒక ఛాన్స్ లేదు కాబట్టి, అక్కడికి వెళ్ళలేం కాబట్టి చేస్తున్న
ఆ భక్తి వేరే, లేకపోతే ఆ చూపిస్తున్న దేవునికి రెస్పెక్ట్ వేరే విధంగా ఉంటుంది. కానీ ముందుగానే మనము ఏదైతే సత్యము బైబిల్ ద్వారా తెలుసుకుని దేవుణ్ణి మహింపరుస్తామో, ఆయన పాదాలు చెంత వస్తాం చూడండి, ఆ రెస్పెక్ట్ వేరే విధంగా ఉంటుంది. అది దేవుడి ఆత్మ ద్వారా ప్రేరేపించబడి మనం ఎప్పుడైతే చేస్తామో నిజమైన సేవ, లేకపోతే నిజమైన భక్తి, లేకపోతే నిజమైన రెస్పెక్ట్, నిజమైన గౌరవం మనం నిజమైన దేవునికి ఇవ్వగలుగుతామండి. మనము ఈ మాటలను ఏదైతే మనం విన్నామో వాటిని మనం గుర్తించుకుని మనము ఒక రోజుకి కనీసం 10 నిమిషాలు, 1 గంట, 2 గంటలన్నా మనము ఆయన పాదాల దగ్గరికి వస్తానికి మనము సిద్ధపడాలండి. ఆయన పాదాల దగ్గర కూర్చుని మనం వినటానికి మన సమయాన్ని మనము ఇవ్వాలండి. ఈ విధంగా మనం చేసినట్లయితే మనం చూడండి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు భక్తులు అనేక విషయాల్ని, అనేక సత్యాల్ని, అనేక మర్మాల్ని తెలుసుకున్నారో మనం కూడా తెలుసుకుంటాం. ఇంకా అలాగే జాగ్రత్తగా మన లైఫ్ని మనము కాపాడుకోగలుగుతాం. ఇంకా అనేకులకి దీవెనకరంగా మనము మారగలుగుతాం. మనము ఈ మాటల్ని మనము చూడండి గుర్తించేసుకొని చిన్న ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. అందరు కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రార్థన. Heavenly Father, we come before you in the name of our Lord and Savior Jesus Christ. ఈరోజు మీ వాక్యం ద్వారా మాట్లాడారు. మీ పాదంలో ఉన్న ప్రభా ఆ గొప్పతనాన్ని మీరు మాకు బయలుపరిచినందుకు వందనాలే. మీ భక్తులు, మీ ప్రియ భక్తులు తెలుసుకుని ప్రభా ఎవరైతే మీ పాదాల దగ్గరికి వచ్చారో అదేవిధంగా మేము కూడా వస్తానికయ్యా మా కన్నీరు ద్వారా మీ పాదాలని కడిగే విధంగా, మా జుట్టు ద్వారా, మా తల వెంట్రుకల ద్వారా మీ ప్రభా మీ పాదాలని మేము తుడిచే విధంగా ప్రభా ఎక్కువ సమయం ప్రభా మేము అన్నీ మీ పాదాల దగ్గర పెట్టేవారుగా అన్నిటినీ ప్రభా మేము తల మీద ఏదైతే మోస్తున్నామో అన్నిటినీ ఏ విధంగా అయితే మరియా మీ పాదాల దగ్గర పెట్టిందో అదేవిధంగా మేము అన్ని భారాలు మీ పాదాల మీద పెట్టుకుని ప్రభా మీ పాదాలని కడిగే విధంగా, తుడిచే విధంగా, మీ పాదాలని ముందు పెట్టుకునే విధంగా మాకు అటువంటి ప్రభా కృపను అనుగ్రహించండి. మేము కూడా అటువంటి భక్తి చేసేవారుగా, అటువంటి ప్రభా మీ ఎడల ప్రభా ప్రేమ కలిగేవారుగా మాకు కూడా కృపను అనుగ్రహించి మమ్మల్ని అందరినీ దీవించమని కోరుతున్నాం. ఇంకా మీ ప్రియబిడ్డల్లో ఎవరైతే ప్రభా అనారోగ్యంగా ఉన్నారో అందరినీ ముట్టండి. ఎవరైతే ఇంకా అప్పుల బాధల్లో ఉన్నారో అప్పుల నుంచి దూరపరచండి. ఎవరైతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, గృహంలో ప్రభా ఏదైతే గొడవలు ఉన్నాయో ప్రభా భార్యాభర్తల మధ్యలో ఏదైతే గొడవలు ఉన్నాయో అన్నింటినీ దూరపరిచి అందరినీ మీరే ప్రభా ఏక మనసు అందరికీ మీరే అనుగ్రహించండి. అందరికీ మీరే కృపను అనుగ్రహించండి. ఎవరికి ఏ లోటు లేకుండా మీరే అందరికీ కాపరుగా ఉండి మీరే సాయం తెచ్చండి. ఎవరికి సమాధానం లేదో అందరికీ సమాధానం అనుగ్రహించి మీరే కృపను అనుగ్రహించమని కోరుతూ, ఎవరికైతే వయసు దాటిపోయింది ఇంకా వివాహాలు జరగట్లేదు మంచి మ్యాచెస్ వారికి దయచేసి మీరే వారి ఫ్యామిలీని కట్టి ప్రభా మీరే ఆశీర్వదించి మీరే బలపరిచి నడిపించమని కోరుతూ, ఇంకా ఎవరైతే సేవకులు వింటున్నారో సేవకులందరినీ దీవించండి. వారి పరిచర్యని ఇంకా విస్తరింపజేయండి. అనేకులకి వారి దీవెనకరంగా మారటానికి, మీ సువార్త అనేకులకి ప్రకటిస్తానికి వారి సంఘాలన్నింటినీ మీరే నింపమని కోరుతూ ఈ ప్రార్థన అంతా యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్.